హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. అదే కదా మనందరం కోరుకునేది. సో మనందరం బాగుండాలంటే మన శరీరం ఫిట్గా ఉండాలి, మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉండాలి. ఈ మధ్య కాలంలో ప్రతి పార్క్లోని కూడా ఇలా ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఆల్మోస్ట్ ఫ్రీగానే ప్రతి పార్క్లోని కూడా పెడుతున్నారు. మన చుట్టుపక్కల ఏరియాలో ప్రతి పార్క్లోని కూడా ఈ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. జనరల్గా చాలామంది క్లోజ్డ్ జిమ్స్కి ఎందుకు వెళ్తారంటే మజిల్ బిల్డప్ కోసం, అలాగే మజిల్ స్ట్రెంథనింగ్, బాడీ ఫిట్నెస్ కూడా దానిలో ఒక భాగం. అయితే ఈ ఓపెన్ జిమ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మజిల్ స్ట్రెంత్నెస్ అలాగే ఫిట్నెస్, ఈ రెండింటిని బాగా కావాలనుకుంటే మాత్రం మనం ఈ ఓపెన్ జిమ్ పరికరాలని 100% చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు. ఫ్రీగా మనం ఒక వేలాది రూపాయలకు వెచ్చించకుండా వీటిని ఫ్రీగా ఉపయోగించుకున్నట్టయితే మన బాడీ ఫిట్గా ఉండడానికి, మన మజిల్ స్ట్రెంథనింగ్గా ఉండడానికి ఈ ఓపెన్ జిమ్ పరికరాలు ఏ రకంగా యూజ్ అవుతాయో, వీటిని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో రీసెంట్గా మీ అందరికీ తెలుసు కదా, మేము మంత్రి సత్యనారాయణ గారి విజయవాడ ఆరోగ్యాలయంకి వెళ్ళాం. అక్కడ ప్రత్యేకంగా ఈ గ్రీన్ జిమ్ పేరిట ఒక వ్యాయామశాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు ఒక 40 రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సపరేట్గా ఉంటాయి, మగవాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలా సపరేట్గా ఉండడం అట. అలాగే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన బరువుని మనమే మోస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ మన మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ట్రైనర్, ఆయన చెప్తారు, మీరే వినండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మీరు ఎన్నో కొత్త విషయాలు అయితే తెలుసుకుంటారు. అది మీరు రోజు ఎక్కువ చేస్తుంటే అలా ఆ పొజిషన్ ఉండాలి. అట్లాగే ఇది కూడా అంతే, కని పెట్టాలి, కనిపెట్టేదానికి కేంద్ర నరం అంతా కూడా ఉడికిపోయి అట్లా ఉండాలి. ఆ పొజిషన్ ఉండాలి. ఒక 3 సార్లు అన్ని ఈ పొజిషన్కి వచ్చాక ఉండాలి. అదే అంతే, కాలు పైకి లేపి స్టేజ్ అయ్యాలి. మీకు ఇంకా భారం అయిపోతుందనుకో, ఎంత అనేది కాదు, మీ కెపాసిటీ. మోకాళ్ళు నొప్పి పెయిన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ వాకర్స్ సార్, వరుసలో ఉన్నవన్నీ అన్ని వాకర్స్. కాలుతో చేసేదంతా కూడా వాకర్స్. సైక్లింగ్ ఇది కాలుతో చేసేది. ఈ కెమెరా ఉందనుకో, అవును సార్, ఇది హై స్ట్రెంత్. ఇది ఎలాగంటే ఇక్కడ నుంచి బాడీ వంగకూడదు, బాడీ స్ట్రైట్ గా ఉండాలి. కింద దిగుతారు పైకి. టోటల్ బాడీకి ఇది స్ట్రెంత్ అండి. మజిల్స్, ఈ చేతులు మనం బరువు ఎక్కువ ఎత్తాలంటే ఎత్తగలం. అది చేయడం మొదట్లో ఏం చెప్తాడు, అబ్బో, మనిషి వంగిపోవాడు, స్ట్రైట్ గా ఉండాలి మరి. ఇదే అంటారు. అట్లా ఏమి చెప్తాను, హైట్ బట్టి కొత్తగా స్ట్రాంగ్ ఉందంటే కొంచెం అది. హైట్ ఎందుకు ఇచ్చాడంటే అది కొంచెం షార్ట్ గా ఉన్నాడు, పొడవు ఉన్నవాడు ఇది కొరస అయిపోద్ది. ఇక్కడ ఎత్తున్నానుకో అంతేనా. ఇదంతా కూడా ఆర్మ్ స్ట్రెంత్. ఈ చేతులు, మజిల్స్, కండరాలు ఇవన్నీ కూడా బలం వస్తాయి. దానికోసం ఈ షోల్డర్ పెయిన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పాలా? ఫాస్ట్ గా, ఎంత ఫాస్ట్ వీలేదు అంత ఫాస్ట్ గానా? స్లోగా తిప్పి చెయ్యి బాగా ఫాస్ట్ గా తింటే ఇక్కడ ఉంటుంది బంతి గిన్నె కీలు. అవును సార్, మూమెంట్ రాదు. మూమెంట్ బాగుందా కష్టమా? నిలబడిపో, ఈ కాళ్ళు ఇలా లింక్ చేసుకోవాలి. కాలు పడకపోతే ఆ రాట్ నొక్కాలి. ఈ చేతులు ఇలా అందుకే పైకి రావాలనుకో, బాడీ ఏం లేకుండా చేతులు ఎలాగంటే ఎలా చేయాలంటే అదే అదే ఆధారం. ఇంకా కాలు ఊరిలో పడిపోతాం. చేతులు స్లోగా
మళ్ళీ రావాలంటే ఈ కాళ్ళ కాడితే రక్తం ఫ్లో అవుతుంది. నిలబడి ఉన్నాను పో కింద రక్తం ఫ్లో అవుతుంది. దీనికి అలవాటు ఉందండి బాగా. అలవాటే ఉంది. ఇప్పుడు ఇది అలవాటే ఉంది, నీకు చేయొచ్చు. సో బ్లడ్ సర్క్యులేషన్ కింద నుంచి పైకి పైనుంచి కిందకి సక్రమంగా. ఇది మనం చేసేది రక్తాన్ని ప్రశ్నించాలి. ప్రతి రక్తం కూడా కిందకి నుంచి ఇక్కడ హార్ట్ ఇక్కడ మీకు ప్యూరిఫికేషన్ అవుతుంది. ఈ గుండె ఇక్కడ గుండె కూడా చేరేదానికి ఈ లంగ్స్ ఆక్సిజన్ ఉంది. ఈ ప్యూరిఫికేషన్ ఏంటి, ఆ బ్లడ్ లో ఆక్సిజన్ కలుస్తమే ప్యూరిఫికేషన్ అయిపోయి మళ్ళీ మంచి మిగతా పార్ట్స్ అన్నిటికీ సప్లై. ఫ్లో అవ్వాలి మన శరీరం. అందుకని శరీరానికి వ్యాయామం చేయాలి. ప్రతి అవయవానికి కూడా రక్తం కదలికలని మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తం పొద్దున్న సాయంత్రం దాకా కూడా నాకు ఫ్లో అవుతాం. నిద్రలో కూడా అవుతుంది కదా సార్? మన నిద్రలో 24 hours తక్కువ అవుతుంది, తక్కువ. కొంత వ్యాయామం ఈ పగల పనుల ద్వారా అవుతుంది. అందుకని ఈ లంగ్స్ లో ఎప్పుడు కూడా ఆక్సిజన్ రెడీగా ఉండాలి. ఆక్సిజన్ రెడీగా ఉండాలంటే ఇప్పుడు ఈ పనులు చేసేటప్పుడు ఆటోమేటిక్గా శ్వాస వస్తుంది. ఇప్పుడు సీట్లో ఒకే సీట్లో కూర్చొని కదలకంటే చేసానుకో వాళ్ళకి శ్వాస తక్కువ, ఆక్సిజన్ ఉంటుంది. అది అక్కడ చూపించిన సర్వాంగాసనాన్ని నేను కూడా ప్రయత్నం చేశాను, బాగానే చేశాను. సో బట్ వీడియో అయితే తీయలేదు. అలాగే నేను చాలా వరకు ఈ గ్రీన్ జిమ్లో మంత్రినాశ్రమంలో ఉన్నన్ని రోజులు ఈ గ్రీన్ జిమ్కి అయితే వచ్చేవాడిని. ఖచ్చితంగా అన్నిటినీ యూజ్ చేసుకునేవాడిని. ఎక్సర్సైజ్ అయితే బాగా చేసుకున్నాను. బట్ వీడియోస్ అయితే అన్నీ తీయలేదు. నేను జస్ట్ చూపించడానికి కోసం మీకు చిన్న వీడియో అయితే గ్లిమ్స్ పెట్టాను అంతే. సో గ్రీన్ జిమ్ వల్ల అయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ మంత్రినాశ్రమంలో నాకు బాగా నచ్చిన ఏరియా ఈ గ్రీన్ జిమ్. అలాగే ఇక్కడ క్యారమ్ బోర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపెడతాను. క్యారమ్ బోర్డ్స్ కూడా చక్కగా ఆడుకోవడానికి బాగుండేవి. అలాగే ఇక్కడ చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు కూడా దొరుకుతాయి అనమాట. అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను. మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ లేదనుకో ఈ ఆశ్రమం ఇంకా కూడా చేసుకోవచ్చు. అంటే పొద్దునే ఇట్లా పట్టుకోవాలి, ఇలా నొక్కుకోవాలి. అది ఇంకా నువ్వు చెప్పి చూడు, కాళ్ళు ఇలా కాళ్ళు ఎక్కువసేపు ఉండలో బట్టి మనసుమే పడుకుని అక్కడ కాళ్ళ కాడ కుర్చీ కానీ పీట కానీ పెట్టు, అలా దాని మీద పెట్టేసి ఒక అరగంట సేపు ఆ వేరు కోసం పోయింది. ఏంటంటే మన దగ్గర ఇంటిగా ఇన్స్ట్రుమెంట్ లేకపోయి ఖర్చులు మొత్తం వస్తుంది. ఈ కాళ్ళు ఏమి ఉండాలి ఇక్కడ దీన్ని కనిపెట్టావు రా. నడుము నొప్పి ఉందంటే ఇట్లాగా రెస్ట్ తీసుకోవాలి. నువ్వు నడుని వెనక్కి వంచేది ఉండాలి. అట్లా ఒక 5 నిమిషాలు అయిపోయాక దీనికి రెమెడీగా ఉజ్జంగాసన్. ఈ నాభికా నుంచి లక్ష్యానికి పైకి లేవాలి. నడుని పొన్నవాళ్ళు కంపల్సరీగా ఈ ఆసనాన్ని రోజు ఒక 5-6 సార్లు చేసుకుంటే స్పెయిన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఇది దీనికి కాల్ మూమెంట్. సార్ ఆ సైడ్ కూడా ఉండి చేయడానిక 2 ఇచ్చాడు. చేసుకోవచ్చు, సింపుల్. అది డబ్బులు అనేది ఏం కాదు, ఇద్దరు కూడా చేసుకోవచ్చు. మూమెంట్ బాగుంటుంది ఉండాలని రూల్ లేదు. హ్యాండ్స్ మూమెంట్ ఎక్సర్సైజ్ అంతే పర్టికులర్. వాకర్స్ అంటారు. ఇప్పుడు మనకి అన్ని ఏరియాలోని పార్క్స్ లోని మనకి ఇది పెద్దది కష్టంగా ఉందంటే అది సింగిల్ మూమెంట్. ఇది సింగిల్ కొంచెం భయపడతాడు. ఇది దగ్గరగా ఉండి భయపడతాడు అనుకోండి. ఇది ఇంకా ఇంకోటి చేస్తున్నారు, ఇంకోటి సైడ్ ఉంది కదా ఇక్కడ. అది సిట్టింగ్ స్టాండింగ్, కూర్చుని సిట్టింగ్ స్టాండింగ్. అప్పుడు నీ స్ట్రెంత్ వచ్చింది. ఒక 20 గుంజులు రోజు నీ కెపాసిటీకి నువ్వు చేసేవంటే దానివల్ల మీరు ఉపయోగం. కాల్ స్ట్రెంత్ వస్తే బలబద్ధకం పోతుంది. ఇప్పుడు దీన్ని బలాసనం అంటారంటే మన అవన్నీ ఇంకే టైప్ ఇలా కూర్చోవాలి. వెస్టర్న్ టైప్ లో కూర్చుంటే కంటే మనం ఓడాలి అన్న దిష్టి మీద రాదు, మూవ్మెంట్ చేయి. అప్పుడు నడుము తగ్గుతుంది. మీ పేరండి? నా పేరు ప్రశాంత్ రెడ్డి సార్. సూపర్ సార్, మీరు ఈ ఏజ్లో కూడా మేమే చేయలేము అని. సూపర్ మీరు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ చెప్తారు. అది వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఆ పెద్ద ఏ రకంగా చేశారనేది లైక్ చేస్తూ కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. ఓకేనా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.